చెప్పారు. మళ్ళీ సైన్స్ లోకి వెళ్ళాలనేటటువంటి కుతూహలం కలిగింది విన్న తర్వాత. థ్యాంక్ యూ సో చిన్న మచ్ సార్. ప్రశ్న థ్యాంక్ యూ. ఏంటంటే, చెప్పండి సార్. ఈ మన వీళ్ళంతా కూడా ఈ జగదీష్ చంద్ర బోసు, సత్యేంద్రనాథ్ బోసు, సివి రామన్ గాని, తర్వాత రామానుజం, వీళ్ళందరూ బ్రిటిష్ ఇండియా ప్రొడక్ట్స్ ఏనండి. అవును. మన ఇండిపెండెంట్ ఇండియాలో ఎందుకు అలాంటి వాళ్ళు రాలేదు? ఆ, లేదా వచ్చినా కూడా ఆ టైమ్స్ వేరు, అప్పుడు వచ్చిన గుర్తింపు ఇప్పుడు రావట్లేదు అని ఏదైనా ఉందా? లేదండి, అట్లా ఇప్పుడు కూడా ఇండిజినస్ గా సైన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఈ ఐటీ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా అంటే శాస్త్ర రంగంలో రీసెర్చ్ అనేటువంటిది ఎప్పటికీ జరుగుతా ఉంది. అంటే వీ కెనాట్ ఎందుకన్నా కొన్ని పేరు మనం అది పాపులర్ సైన్స్ లోకి ఇంకా టెక్స్ట్ లోకి లేకపోతే ఇన్ జనరల్ గా దాని గురించి డిస్కషన్ జరగట్లేదు. కానీ కెమిస్ట్రీలో కానీ తర్వాత ఫార్మ్స్లో కెమిస్ట్రీ, బయాలజీ ఇటువంటి రంగాల్లో చాలా మంది మంచి పరిశోధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతర్జాతీయంగా వాళ్ళ పేపర్స్ పబ్లిష్ అయ్యి పాపులర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఈ సైన్స్ అనే దాని మీద మన మీడియా కానీ గవర్నమెంట్స్ కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నట్టుగా, అంటే ఈ ప్రాచుర్యానికి సంబంధించిన దృష్టి పెడుతున్నట్టు అనిపించట్లేదు. ఇప్పుడు క్రయోజనిక్ టెక్నాలజీ ఉంది. ఆ క్రయోజనిక్ టెక్నాలజీని ఈ కాలం వాళ్ళే వేరే చోట నుంచి, ఫ్రాన్స్ నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం డెవలప్ చేసి రాకెట్స్ అన్ని తయారు చేస్తాం. అలాంటి అప్లికేషన్ రంగాలు నానో టెక్నాలజీ ఉంది, నానో రోబోటిక్స్ ఉంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి నిరంతర పరిశోధన. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన ఈ సోమరాజ్ గారితో కలిసి ఒక జాయింట్ రీసెర్చ్ ఒకటి చేశారు. ప్రోడక్ట్ ని హార్ట్ రిలేటెడ్ థింగ్స్ లో స్టంట్ కి ఆల్టర్నేట్ గా దే డిడ్ సంథింగ్ లైక్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ దే బ్రాట్ ఇన్ ఇట్ సీమ్స్, ఈ సోమరాజ్ గారితో కలిసి. సో అట్లానే ఈయన కాంట్రిబ్యూషన్ మిసైల్ రంగంలో కానీ తర్వాత ఈ న్యూక్లియర్ వెపన్ సంబంధించిన వాటిలో కానీ ఇతర టెక్నాలజీస్ లో కూడా ఉన్నదండి. లేకుండా లేదు, కాకపోతే ఏంటంటే అది పాపులరైజ్ కావట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు కోట్ హియర్ జవహర్లాల్ నెహ్రూ 1960లో ఆయన కొటేషన్ ని ఒకసారి అందరికి, మన ఆడియన్స్ అందరికీ చెప్దామని. సైన్స్ ఎలోన్ దట్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హంగర్ అండ్ పవర్టీ, ఇన్సానిటేషన్ అండ్ ఇలెక్ట్రిసిటీ, ఆఫ్ సూపర్స్టిషన్ అండ్ deadening custom and tradition. The future belongs to science and to those who make friends with science. This is what in 1960 our first leader of our country post independence, ఇందాక భాస్కర్ గారు అడిగిన క్వశ్చన్ కూడా పార్షియల్ ఆన్సర్ ఇది. We started with such a visionary leader. అంటే చాలా పెద్ద విజనరీ లీడర్ తోని సైన్స్ పట్ల ఒక అద్భుతమైన డెడికేషన్, ప్యాషన్ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూతో స్టార్ట్ అయ్యాం. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు ఫౌండేషన్ మన మన సైన్స్ కి, మన దేశంలో ఇప్పుడు ఒక సైన్స్ ఒక సర్టన్ క్వాంటమ్ లో ఉన్నది అనుకుంటే దానికి ఫౌండేషన్స్ వేసింది ఖచ్చితంగా మన మొట్టమొదటి మన విజనరీ లీడర్ జవహర్లాల్ నెహ్రూ అనే చెప్పుకోవాలి. నాట్ ఓన్లీ దట్, హీ ఇంపార్టెడ్ దిస్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో పాటుగా చేస్తూ ఇట్ షల్ బి ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అంటాడు ఆయన. సో సైంటిఫిక్ టెంపర్ ని కాన్స్టిట్యూషనలైజ్ చేసేటంత విజనరీ లీడర్ తో మనం స్టార్ట్ చేసాం. అన్ఫార్చునేట్లీ వి పూర్ కంట్రీ వెన్ వి స్టార్టెడ్, వెరీ వెరీ పూర్ కంట్రీ 1947లో, ఎక్స్ట్రీమ్లీ పూర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అండ్ దెన్ ఎకనామికలీ పూర్ కంట్రీ, ఇండస్ట్రియల్లీ బ్యాక్వర్డ్, ఇలాంటివన్నీ ఉన్నాయి మన మన దగ్గర. సో ఎడ్యుకేషన్ వాజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్, లిటరసీ రేట్ వాజ్ వెరీ వెరీ హై. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి స్టార్ట్ చేసిన నేషన్ ఈ రోజు ఆల్మోస్ట్ గీక్ నేషన్ అనిపించుకునేంత వీఆర్, ఐ మీన్ డీమ్డ్ టు బి గీక్స్ మనం అన్నంత లెవెల్లో మనం వీ హ్యావ్ అవర్ ఇంప్రింట్. సెవెరల్ ఆఫ్ బిగ్ కంపెనీస్ సిఇఓస్ ఆర్ అవర్ పీపుల్. అంటే మీరు సైన్స్ ని సత్యేంద్రనాథ్ బోస్ లాగా, జగదీష్ చంద్ర బోస్ లాగా, లేకపోతే సివి రామన్ లాంటి నోబెల్ ప్రైజ్, లేకపోతే చంద్రశేఖర్ బ్లాక్ హోల్ ఇన్వెన్షన్ లాంటి నోబెల్ ప్రైజ్, ఫండమెంటల్ ఫిజిక్స్ లో మీరు చూడకపోయినా వీఆర్ హ్యావింగ్ సర్టన్ ఇంపాక్ట్ ఆన్ ద సైన్స్ అండ్ technology field. Undoubtedly we have our own imprint. There is no doubt about it. We have our stamp. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మన దగ్గర మొదటి నుంచి కూడా శ్రీనివాస్ గారు కూడా తన లెక్చర్ లో భాగంగా చెప్పారు, మనం ఎక్స్పెరిమెంటల్ పార్ట్ కి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది దట్ ఈస్ ద మెయిన్ డిఫికల్టీ అనిపిస్తుంది నాకు. అంటే ఒక పండిత వర్గంలో శాస్త్రం ఉండిపోవడం అనేది జరిగిన ఒకనొక దురదృష్టకరమైన అంశం అనాలా, లేకపోతే ఇంకే విధమైన దాంట్లో సామాజిక అంశాలు చాలా వచ్చేసాయి కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెడితే, బట్ జరిగింది ఏంటంటే శాస్త్రం అనేది పండిత వర్గంలో ఉండిపోవడం అనేది, బికాస్ ది టెక్నాలజీ వాజ్ దేర్ విత్ ది స్కిల్డ్ క్యాస్ట్, అంటే స్కిల్ ఉన్న క్యాస్ట్ దగ్గర టెక్నాలజీ ఉండేది, అండ్ శాస్త్రం ఏమో డిఫరెన్షియేట్ అయిపోయి పండిత వర్గం దగ్గర ఉండే అనే ఈ డైకాటమీ డెవలప్ అవడం వల్ల అది చాలా పెద్ద ట్రబుల్ క్రియేట్ చేసింది. బికాస్ ప్రోగ్రెషన్ కెనాట్ బి న్యాచురల్, బికాస్ మీరు ఎక్స్పెరిమెంట్ గా ప్రూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు బి టెక్నాలజికలీ అహెడ్, టెక్నాలజికల్ గా మీకు. బట్ దెన్ దర్ ఇస్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టూ కమ్యూనిటీస్, ద కమ్యూనిటీస్ దట్ కెన్ డెవలప్ టెక్నాలజీస్, సాంకేతికతని అభివృద్ధి చేయగలిగిన వర్గాలకి, ఈ శిష్ట వర్గాలకి మధ్య ఇంటరాక్షన్ లేకపోవడం అనేది ఒక చాలా పెద్ద గ్యాప్ అది. అండ్ స్లోలీ దట్ హెస్ నౌ టర్నింగ్ అవుట్ టు బి నాట్ ద కేస్. పోస్ట్ ఇండిపెండెన్స్ దర్ ఇస్ సమ్ సర్టెన్ దిస్ థింగ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ఫండింగ్ ఆస్పెక్ట్ టు ద సైన్స్. మీరు ఎంత ఫండ్ చేయగలిగితే సైన్స్ కి అంత అభివృద్ధి కనిపిస్తుంది సైన్స్ లో అనేది ఖచ్చితమైన ప్రూవెన్ రికార్డ్ అది, అంటే ప్రూవెన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది. కాబట్టి మన అన్ఫార్చునేట్లీ మన్మోహన్ గారు డబుల్ చేస్తామని చెప్పారు 2014లోనో 2013లోనో ఇప్పుడు ఆయన అనౌన్స్ చేశారు. బట్ 2014లో మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అదంతా పోయింది కాబట్టి వీ కెనాట్ నౌ డిస్కస్. మనకి వీ గాట్ సెకండ్ ఫ్రీడమ్ ఆర్ ఫస్ట్ ఫ్రీడమ్ ఇన్ 2014. సో సిన్స్ దెన్ వీ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్ట్ ఫ్రెష్. సో టు బి రియలీ ఫ్రాంక్, అంటే దట్ వీ స్టార్టెడ్ ఎ జర్నీ విత్ సచ్ ఎ విజనరీ లీడర్ లైక్ జవహర్లాల్ నెహ్రూ, అండ్ దెన్ established all the infrastructure across the country, 38 labs of CSIR,
So IISc and IISc now study to ICERs and then IITs. All these are definitely have a global impact. How much impact they have in India and మనం ప్రశ్నించుకుంటే maybe there is a question mark about it. But certainly the kind of inventions and then the experiments made by ISRO సక్సెస్ ఒక్కటి మన దేశంలో ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిన ఒకే ఒక ప్రయోగం ఇస్రో చేసింది. ఇస్రో యొక్క సక్సెస్ మనం చూస్తే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ వీ కెన్ అచీవ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ దిస్ కంట్రీ. అండ్ ఆఫ్ కోర్స్ గ్రీన్ రెవల్యూషన్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ప్రోస్ అండ్ కాన్స్ అబౌట్ మన హరిత విప్లవం గురించి రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు. బట్ దెన్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ ఆల్సో హ్యాస్ సీన్ ఇట్ హస్ థ్రోన్ అవుట్ ఆఫ్ హంగర్, ఆకలిని తరిమేసింది మన దేశం నుంచి. సో దెర్ ఈస్ డెఫినెట్లీ an excellent progress. And before I just end, I just want to say one thing. బక్షాలి అనే ఒక ఊర్లో నార్త్ ఇండియాలో 1891 లో ఒక రైతు తవ్వుతుంటే ఇటుకలు బయటపడతాయి. ఇటుకలు బయటపడితే ఆ ఇటుకల మీద సింబల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అంటే దట్స్ నాట్ ఎ లాంగ్వేజ్, 1000 years old లాంగ్వేజ్ ఏంటి అసలు అనేది చాలా పెద్ద కన్ఫ్యూషన్ కి దారితీస్తుంది. అండ్ దెన్ దే ఫైనల్లీ ఫౌండ్ అవుట్ దట్ ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ టెక్స్ట్ బుక్. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రిటన్ ఇన్ 700 AD. 700 AD లో ఒక మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్, ఇటుకల మీద రాసిన మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ బక్షాలి అనే ఒక అత్యంత వెనకబడ్డ ప్రాంతం, ప్రెసెంట్ ఈ రోజు అత్యంత వెనకబడ్డ ప్రాంతంలో ఒక రైతు దున్నుతుంటే బయటపడ్డాయి. సో వీఆర్ ఎ టెక్స్ట్ బుక్ ఫార్ హెడ్ ఆఫ్ ఎనీ వెస్ట్రన్ సొసైటీ ఆర్ అరబిక్ సొసైటీ మ్యాథమెటిక్స్ లో కానీ. వాళ్ళందరూ దే టుక్ ద కాన్సెప్ట్స్ చాలా వరకు తీసుకొని, అఫ్ కోర్స్ ఇట్స్ ఏ నేచురల్ ప్రాసెస్, ఇది నేచురల్ గా జరిగేది. ఎక్కడ ఒక చోట డెవలప్ అయిన కాన్సెప్ట్ ఇంకొక వాడుకోవడం అనేది దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దర్ ఇస్ నో అందులో చోరీ అయిపోయిందో ఏదో అయిపోయింది అలా నేను చెప్పట్లేదు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ we were a geek nation. We were certainly some of the top class scientists of the world existed here. We discussed everything. మీరు కపిల సాంఖ్యం చదివితే అసలు మీకు ఒకసారి ఇది ఇంకా పురాతనమైంది. ఇప్పుడు కనీసం 700 AD ఈ టాబ్లెట్ ఈ ఇటుకలు దొరికింది 700 AD బక్షాలిలో దొరికినవి. కపిల సాంఖ్యం ఇంకా అప్పటికి ఇంకో 1000 ఏళ్ల పురాతనమైంది అది. సో అంతటి ఆల్మోస్ట్ ఇట్ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తున్నాడా అన్నట్టు అనిపించేటంత భ్రమ కల్పిస్తుంది మనకి కపిల సాంఖ్యం. భ్రమ కాదు, యాక్చువల్లీ దట్స్ హౌ ఇట్ ఇస్ డిస్క్రైబ్స్. సో వీఆర్ ఏ గీక్ నేషన్ అండ్ certainly we need to the only thing is that it requires focus. Unfortunately things are turning around to again medieval times and medieval belief systems. Religiosity పెరగడం, caste is playing a bigger role, ఇవన్నీ జరుగుతున్నాయి. But let's hope that someday we will also conquer the world. Yes, because I come from a background of agriculture science. India did an incredible progress from 1960s all the way to 1990s. Agriculture scientists brought the green revolution to India and white revolution, and we went from having famines in 1960s all the way to exporting the food grains to other poor countries. So we did Indian scientists did incredible progress in agriculture and other fields. Okay, just to add to Dr. Bolusu Srinivasu cheppin. To add on to it, in these days actually the spirit of that practical knowledge is not really taken up very seriously. అసలు ఏ కాలేజెస్ లో కూడా మీకు ఈ ప్రయోగాలు అనేటువంటివి జరగడం చాలా తక్కువ. వెరీ రేర్ గా ఒకటి అలా చోట మనం చూస్తాం. ఇప్పుడు నేను కర్ణాటకలో చేస్తాను. ఇక్కడ కొంచెం లీజర్లీగా ప్రతి వారం మన చిన్నతనంలో చదివినట్టు వారానికి 2 రోజులు 3 రోజులు ఒక 3 hours పాటు ల్యాబ్ లో ఉండేవాడు. వెల్ డెవలప్ ల్యాబ్స్ లో ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటికే వెల్ డెవలప్ ల్యాబ్స్ అలాంటి చోట మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. పరీక్షలు ఇంకో 4 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే ఓ 6 రోజుల పాటు మొక్కుబడిగా అందరిని పిలిచి ఒక 4 ఎక్స్పెరిమెంట్లు ఒక రోజులో 2 రోజుల్లో కంప్లీట్ చేసి వాడి రికార్డ్ అని సంతకం పెట్టేసి 3 రోజులు పరీక్ష పెట్టేసి 4 రోజులు అందరికి 30 వేసి పంపిస్తే వాడికి ప్రాయోగికమైనటువంటి అవగాహన కానీ ఆ నాలెడ్జ్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది? అది కొంచెం మొత్తం త్రూఅవుట్ కంట్రీ ఆ రకమైన ట్రెండ్ సెట్ అయిపోయింది అన్ఫార్చునేట్ గా ఎడ్యుకేషన్ రంగంలో. ఆ ప్రాక్టికల్ దానికి సరైనటువంటి వాల్యూ ఇవ్వట్లేదు సార్. అంతే అంత టెంపర్మెంట్ తగ్గిపోతుంది అనిపిస్తుంది. సో ఆ టెంపర్మెంట్ పెరగాలి అంటే ప్రయోగ రీచ్ ఉండేటువంటి వాతావరణం ఏదైతే ఉన్నారో అది ఉండాలి. పనిచేస్తున్నాను నేను కూడా. సో ఈ ఇయర్ కొన్ని ప్రయోగాలు అయితే మొదలు పెట్టాను. అంటే మనం ప్రయోగం చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఎక్కువ శాతం 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రయోగాలు చేసి చూపించడం, దాని ద్వారా వివరించాలనే కాన్సెప్ట్ ఒక దాన్ని పట్టుకున్నాను నేను. సో నాకు అందులో మీ సహాయ సహకారాలన్నీ కూడా నేను మీకు కాల్ చేసి మీ సహాయ సహకారాలు తీసుకుంటాను. తప్పకుండా సార్. కలిగించడం అది ముఖ్యమే కాదండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నది ఏంటంటే అసలు సైంటిఫిక్ టెంపర్మెంట్ నే నాశనం చేస్తున్నారండి. అది ముందు మనం ఏంటంటే ఒక శాస్త్రీయ దృక్పథం అనే దాన్ని ముందు పిల్లల్లోని అసలు వాళ్ళకి నాటాలి. ఎందుకంటే మీరు సైన్స్ కోసం ఏదో ల్యాబ్కి వెళ్ళిపోయి ఎక్కడో ఏదో చేయక్కర్లేదు. మనం ఇంట్లోనే ముందు మనం వాళ్ళకి సైన్స్ పట్ల ఆసక్తి కలిగించవచ్చు. ఎలా కలిగించవచ్చు? సపోజ్ మీరు కుక్కర్ పెట్టారు, టక్కున అది ప్రెషర్ రాగానే వెంట అవుట్ కావడం కోసం వెయిట్ పైకి వెళ్ళటము, ఆ సౌండ్ రావడం అది ఎంత జరుగుతుంది.
పక్కన డైనింగ్ టేబుల్ మీద మన పిల్లల్ని ఏదో మనం బ్రేక్ఫాస్ట్ ఏదో పెడుతుంటాం వాళ్ళకి చూసి. అట్లాంటి చోట్ల మనం ఇంట్లో ముందు మొదలెడితే వాళ్ళు ఏంటంటే తర్వాత ఆ దృష్టితో చూడడం, చూసావా బాబు అది ఎట్లాగో ఆవిరి చూసావా దాన్ని ఎలా ఎత్తిందో ఏం జరుగుతుందో అక్కడ, ఇలాంటివి అనమాట. చిన్నప్పుడు వాళ్ళు ఏదో గబుక్కుమని ఓ వస్తువు హడావిడిగా పట్టుకొచ్చి టీపాయ్ మీద ఏదో కింద పడిపోయేట్టుగా ఏదో పెడతాడు. అరే బాబు అలా పెడితే అది పడిపోతుందిరా, నువ్వు చదువుకున్నావు కదా ఇంటర్మీడియట్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం లో పెడితే వస్తువులు ఏమవుతాయి అట్లా. అంటే ఆ, దాన్ని తెలుగులో ఏమంటే, నేను తెలుగు మీడియంలో కూడా చాలా రోజులు పాఠాలు చెప్పాను దాన్ని. ఆ, అస్థిర గమని- అస్థిర సమతా ఆ, స్థితి, అస్థిర ఆహా, సమతా స్థితి. అస్థిర సమతా స్థితి. సో ఈ రకంగా అలాగే ఒక వస్తువు పైన ఉంది కొంచెం ఎత్తులోని, అది కింద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే పైన ఉన్నప్పుడు దానిలో స్థితి శక్తి ఉంది, అది కింద పడిపోయేటప్పుడు అదే శక్తి గది. ఇలాగా చిన్న చిన్నవి మనం ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన సబ్జెక్ట్ తో మన స్పెషలైజేషన్ తో సంబంధం లేదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఇవన్నీ మనం చదువుకున్నాం చిన్నప్పుడు కూడాను. సో అట్లా మనం ఆ చిన్న ముందు మనం పెడితే వాళ్ళకి ఏంటంటే అందులో చూడడానికి, ఆ దృష్టిలో ఆలోచించడానికి ఆస్కారం అవకాశం కలుగుతుంది. మరి జగదీష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఏమి చదివేసి వాళ్ళకి ఏమి ఉన్నాయండి, పరిసరాలని పరిస్థితుల్ని చూసే కదా వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీకేదో 2012లో ఏదో ఒక పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ టైంలోని ఆ సర్నులో అక్కడ జరిగినప్పుడు అక్కడ ఏంటంటే మీకు గాడ్ పార్టికల్ రావడం అది కనిపించింది. అది అంటే ముందు ఎప్పుడో చెప్పిన గాడ్ పార్టికల్ ని తర్వాత 1960s లోనే ఎప్పుడో అనుకుంటాను, ఈవెన్ ప్రయర్ టు దట్ మేబీ. అది 2012లో సెవెన్ లోని అది లార్జ్ కొలైడర్ లో అక్కడ ప్రయోగపూర్వక పవన్ సార్. అవునండి, అది ప్రయోగపూర్వకంగా రీసెంట్ గా ఆవిష్కరించబడింది. అదే బట్ థియరిటికల్ గా ఫీల్డ్ 1960 లోనే ఉంది. అదే ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ మాస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అందులో మీకు ఏంటంటే ఈ మాస్ ట్రాన్స్ఫర్ జరగడానికి ఈ బోసాన్ డిడోస్పిన్ బోసాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అండ్ దానికి బోసాన్ అని పెట్టారు పేరు, ఎందుకంటే ఆయన్ని గౌరవించడం కోసం. సో ఫెర్మియాన్స్ అంటే హాఫ్ స్పీడ్స్ ఉండేవి, బోసాన్స్ అంటే ఇట్లా జీరో ఇంటిజర్ స్పీడ్స్. ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ అడ్వాన్స్డ్ ఫిజిక్స్ అక్కడికి వెళ్ళేవారు. బట్ అంతవరకు వెళ్ళిపోకలేదు. నేననేది ఏంటంటే మనం చాలా దూరము ఎక్స్పెన్సివ్ ల్యాబ్స్ బడ్జెట్ వాటికి వెళ్ళిపోక్కర్లేదు. ముందు మనం యాజ్ సైన్స్ టీచర్స్ అండ్ యాజ్ పేరెంట్స్ అట్ హోమ్ ఫస్ట్ ముందు వాళ్ళ ఈ చిన్న చిన్న అంశాలు పిల్లలు ఎవరో వస్తుంటారు, సో వాళ్ళకి ఏదో చెప్పమంటే చెప్తే ఆ 3వ క్లాస్ 4వ క్లాస్ పుస్తకాలని ఇదిగో చూసావా నాన్న, ఇలాగా ఈ చెరువుల్లోని నదుల్లోని స్నానాలు చేస్తే కాలుష్యం అంతా వెళ్ళిపోతుంది, మన బాడీలో ఉండేటటువంటి మురికి అంతా వెళ్ళిపోయి ఆ నీళ్లు నీకు మురికి అయిపోతాయి అంటే వాడు నా చిన్న పిల్లడు మేబీ 9-10 years అడిగేది, అమ్మమ్మ మరి ఇప్పుడు నువ్వు నదిలోని స్నానం చేస్తే మురికి వెళ్ళిపోతుంది అన్నావు కదా, మరి అక్కడ వాడికి చూస్తున్నాడు, రోజు స్క్రీన్ మీద చూస్తున్నాడు, టీవీ స్క్రీన్ మీద అంతంత మంది వెళ్ళి స్నానాలు చేస్తున్నారు, అక్కడ ఏమవుతాయి అది అదే కదా అని అడిగాడు. హీఈస్ రైట్. వాడు అడిగింది చెషట నోర్మి, గంగా నది గురించి అలా మాట్లాడతావా, అది మహాపవిత్రం, అట్లా వాడిని ఇది చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మా అమ్మగారే నన్ను అనేవారు ఏదైనా ప్రశ్న వేస్తే ఏదో అయితే ఆ, ఏదో పువ్వుల కోసం ఏదో అక్షింతలు వేసాను, లేకపోతే మరి దానికోసం ఏదో అక్షింతలు వేసానంటే అమ్మ అదేదో అక్షింతలు వేసాను దానికోసం చెప్పడం ఎందుకు, అక్షింతలు వేస్తున్నావు అని చెప్పొచ్చు కదా అంటే మా అమ్మదరే నచ్చేవారు నోర్మి అలాంటివన్నీ నువ్వు ప్రశ్నించకూడదని. అట్లా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ పిల్లాడికి తను పుస్తకంలో చదువుకున్న దానికి తను కళ్ళ ఎదుట చూస్తున్న దానికి ఎంత వైరుధ్యం ఉందో చూడండి. అంటే ఏ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లోకి వాళ్ళు నెట్టబడతారు. ఏమండి, ఇది పోనీ మీరు ఒక విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ప్రకారం వాడు వెళ్ళిపోయి ఒక చోట ఎక్కడో స్నానం చేయాలి అని ఉన్నది, ఏ మత గ్రంథంలోనో ఎక్కడో, లేకపోతే ఏ మతం చెప్పింది, దానికి ఒప్పుకుంటాం మనం. కానీ దాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించడం ఏమిటి? వెళ్ళడం మనకి ఆ విషయం తెలిసి నేను 2013లో వెళ్ళానండి, పూర్ణకుంభకి వెళ్ళాను. నాకు తెలియదు అప్పుడు అది పూర్ణకుంభ, వాడు ఎవరో టికెట్లు బుక్ చేశారు, వెళ్ళడం జరిగింది, అది పెద్ద కథ వేరే వదిలేస్తే. బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లో ఈ పర్టికులర్ టైంలో ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అంటే అంతమంది గుమిగూడారు అక్కడ. సరే పర్యవసానాలన్నీ మీకు తెలుసు, అది అట్లా వదిలిస్తే అక్కడ ఏమవుతుంది? ఇంతమంది వెళుతున్నప్పుడు వాళ్ళతో ఎందరో పిల్లలు పెద్దలు వెళ్తారు. దిస్ వాజ్ మచ్ టాక్డ్ అబౌట్ డ్యూరింగ్ దోస్ 45 days. దేశం మొత్తం అంతా అదే, ప్రపంచం అంతా కూడా ఏమో నాకు తెలియదు, ఇదే మాట్లాడుకున్నారు. సో వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళు పుస్తకంలో చదువుతున్నది ఏమిటి? మళ్ళీ ఆ కుంభ అయిపోయి పేరెంట్స్ ఇంటికి తీస్తే మళ్ళీ వాడు అదే పుస్తకం చదివి ఫైనల్ ఎగ్జామ్ లో పరీక్ష రాస్తాడు. దాని మీద నదుల్లో స్నానం చేస్తే ఏమవుతుంది ఏమో ప్రశ్న వస్తుంది. దానికి వాడు ఇక్కడ కంఠస్థ పెట్టింది రాస్తాడు, కానీ వాడు వెళ్ళి గంగలో మునిగొచ్చాడు. సో అది ఏమవుతుందంటే చదివేదానికి చేసేదానికి ఎక్కడ పొంతన అనేది లేకుండా కన్ఫ్యూజన్ లోకి నెట్టడం, అక్కర్లేని అంధవిశ్వాసాలు. మామూలు మీరు నేను చెప్తే దట్స్ డిఫరెంట్ థింగ్, ఇట్ డజంట్ స్ప్రెడ్ మచ్, ఇట్ డజంట్ ఎఫెక్ట్ మెనీ. బట్ ఈవెన్ ది గవర్నమెంట్స్, అక్కడ నేను అంటున్నాను గతంలోని శాస్త్రీయ దృక్పథం అనేది ప్రభుత్వాలు ప్రమోట్ చేశాయి. గతంలోని రేపు 2014 ముందు వరకు కూడా ప్రభుత్వాలు ఏంటంటే అంతో ఇంత వీటిలో కనీసం ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. శాస్త్రీయ దృక్పథం కొంత ప్రమోట్ చేసాయి, అతిగా వీటిలో జోక్యం చేసుకోలేదు. 2014 తర్వాత జరిగింది ఏమైందండి? మహాకుంభ టైంలో జరిగింది ఏమైందండి? ప్రభుత్వమే ప్రమోట్ చేసింది దాన్ని. ఒక విశ్వాసం జనాల్లో ఉండడం వేరు, ఆ విశ్వాసం కోసం వాళ్ళకి మీరేదో వాళ్ళు ఏర్పాట్లు చేయడం వేరు, అది మీరు కూడా ప్రచారం చేసే ప్రపంచవ్యాప్తంగా అది చేయడం ప్రభుత్వం అనేది, అది సంభవం నాకైతే నచ్చలేదు. అయితే నా భావంతో ప్రపంచానికి నిమిత్తం లేదనుకోండి, బట్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అక్కడ కాంట్రడిక్షన్, ఆ వైరుధ్యం అనేది పిల్లల మనసులోని లెర్నింగ్ స్టేజెస్ లో మనం అతిగా జోపిస్తే వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడతారు.
చాలా గందరగోళ పరిస్థితుల్లో పడి వాళ్ళకి స్పష్టమైన అవగాహన వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. దీన్ని మనం ఎలాగ ట్యాకిల్ చేస్తామో మన సైంటిఫిక్ మెథడ్స్ లో మన ఈ సైన్స్ కి విశ్వాసాలకి వేరువేరండి. ఒకటి వాటిని వీటిని కలగాపురం చేసినట్టు చేస్తే ప్రయోజనం లేదు. దేని దాటి అదే ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వారు చెప్పారు, మన ప్లాన్లు తీసుకెళ్లి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర పెట్టారని విన్నాం. సైంటిఫిక్ అంత టెంపర్ ఉన్నవాడు కూడా వాళ్ళ విశ్వాసాల పోటీ వెళ్తున్నారు. సరే, మనం దాన్ని వాటిని పట్టుకుంటే ఎలాగా? అది విశ్వాసం వేరు, సైన్స్ వేరు. సైన్స్ ఒక పక్క ఉంచి దీన్ని ఒక పక్క దేనికదే చూడాలి తప్ప వాటిని రెండు కలగాపురం చేస్తే ఇబ్బందులు వస్తాయని నేను అనుకుంటున్నానండి. ఇది నా చిన్న అభిప్రాయం. దేనికదే మనం చూడవలసిన అవసరం ఉందని నేను అనుకున్నాను. దానికి ఒకటి ముడిపెట్టి దాన్ని నేను నిరసించడం, దాన్ని నిరసించడం తగదని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయం చెప్పినందుకు. అయితే ఇక్కడ చిన్న కేవియట్ ఏంటంటే, మనం సైన్స్ ని ప్రమోట్ చేస్తూ నమ్మకాలని ముఖ్యంగా అంధవిశ్వాసాలని ప్రమోట్ చేయకూడదు అనేది పాయింట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక కోట్ చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి స్పీచ్ లో హీ టాక్స్ అబౌట్, అంటే ఆయన ఈ బాబాలు, ఈ దొంగ బాబాలు, దొంగ బాబాలు ఏంటంటే వీళ్ళందరి యొక్క జనాల్లో ఉన్న పట్టు మీద ఆయన మాట్లాడతారు. ఆయన అంటూ సైంటిఫిక్ టెంపర్మెంట్ అందుకే కావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి సైంటిఫిక్ టెంపర్మెంట్ అని చెప్పి దాన్ని కాన్స్టిట్యూషనల్ పార్ట్ చేశారు ఆయన. సో ఆ విధంగా మోస్ట్ ప్రాబబ్లీ మనం అంటే ప్రమోషన్ విషయం వచ్చేప్పటికి ఇందాక మద్దాల శ్రీనివాస్ గారు కూడా అన్నారు, సైన్స్ కి తగినంత ప్రమోషన్ రావట్లేదు సార్. అసలు మనం చేసిన విజయాల్ని, మనం సాధించిన విజయాల్ని, మీరు ఇంజనీర్ గా మీరు బహుశా ఇండియా నిర్మాణం అవుతున్న సమయంలో మీరు ఒక 30-40 ఏళ్ళు ఇండియాలో పనిచేశారు. ఇండియా నిర్మాణంలో మీరు భాగమై ఉంటారు. ఎంత మనం అభివృద్ధి చెందాం అనేది మీ కళ్ళ ముందే జరిగింది అంతా కూడా. సో యూ కెన్ సీ దట్ మనం ఎంతో ప్రగతి సాధించాం. దానికి కారణం కొంత గొప్ప సైంటిఫిక్ టెంపర్మెంట్, సైన్స్ నమ్ముకొని వెళ్ళడం తప్పితే ఈ అంధవిశ్వాసాలని నమ్మడం వల్ల కాదు అనేది పాయింట్ ఇక్కడ. అయితే ఈ రాకెట్లని దేవుడి దగ్గర పెట్టడం అనే దాన్ని అన్నెసరీగా దానికి అనవసరమైన ప్రచారం కల్పిస్తున్నారు. ఒకవేళ రాకెట్ ని తీసుకెళ్లి అక్కడ దేవుడి ముందు నమూనాన్ని పెట్టి ఆయన పూజ చేసుకున్నాడు అనుకోండి, దానికి అంత ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదనేది పాయింట్ ఇక్కడ. అంటే ఒక ఇండివిజువల్ సైంటిస్ట్ గా లేకపోతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గా ఆయన ఒక పని చేస్తే తమకు విజయం కలగాలి అనే ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోవడానికి పని ఆయన చేస్తే దానికి అనవసరమైన ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదనేది పాయింట్ సార్ ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా ఇలాంటి ఇంత పెద్ద సైంటిస్ట్ చేసినప్పుడు మేము అదే పని చేస్తామని చెప్పి వాళ్ళు చేయాల్సిన నిర్మాణాత్మకమైన పనులు వదిలిపెట్టి ఇలాంటి అంధవిశ్వాసాల్లో కూరుకుపోతారు అనేది పాయింట్. ఒక సైంటిస్ట్ ఆ ప్రయోగానికి అంటే ఇస్రో సైంటిస్ట్ తీసుకెళ్ళి అదేదో అక్కడ పెట్టి పూర్తి చేసి వచ్చేయడం అనేది ఒక వ్యక్తిగత విశ్వాసం. దాన్ని అట్లా పెట్టి దానికి మనం మీడియాలో ప్రచారం ఇవ్వడం వల్ల అది ప్రజల్లోకి వచ్చింది. అది రాకపోయినా పెద్ద ప్రమాదం ఏం లేదు. వ్యక్తిగత విశ్వాసాలకి, వ్యక్తిగత ఆచరణలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. మనందరికీ మన విశ్వాసాలు ఉన్నాయి. నన్ను కూడా అన్నారు, నువ్వు ఫిజిక్స్ చదువుకున్నావు, అదేమిటి అమ్మవారికి పూజ చేసావని. నా ఇంటి పద్ధతి అది నేను చేస్తున్నాను. మా అత్తగారు అలా చేయకపోతే బాధపడతారు. నాకు కూడా ఎంతో ఈ ప్రపంచాన్ని నడిపే శక్తి ఏదో ఉందన్న విశ్వాసం ఉంది. దట్ ఈస్ డిఫరెంట్. అది పట్టుకొచ్చి నేను ఇప్పుడు మీడియాలో పెట్టి ప్రపంచం అంతా ఇది చేయక్కర్లేదు. వ్యక్తులు ఒక చిన్న వ్యవస్థలు ఇన్స్టిట్యూషన్స్ అలా పెడితే మొత్తం దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రభుత్వం, ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ప్రభుత్వం ఏ భావజాలాన్ని వ్యాప్తి చేయాలి, ఏ భావజాలాన్ని పక్కకి పెట్టాలి అనేది ఆలోచించి బాధ్యతతో అడుగులు వేయాలా అక్కర్లేదా అనేది నా ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే మీ ప్రభుత్వాలు ప్రచారం చేసేటటువంటి భావజాలాలు ఆ దేశం తాలూకు భవిష్యత్తుని, గతిని నిర్దేశిస్తాయి. దేశం అంటే ఊరికే మట్టి కాదు, అది మనుషులు. ఆ మనుషుల బుర్రల్లో మనం ఏం పెడుతున్నాం పాలకులుగా, అది రేపు దేశాన్ని ఎటు తీసుకుపోతుంది అనేది ఆలోచించి కదండి బాధ్యత ఉన్నటువంటి పాలకులు అడుగులు వేయాలి. మనం సైన్స్ విషయం మాట్లాడుతున్నాం, మనం సైన్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ రాజకీయ ఇప్పుడు టాపిక్ మనం రాజకీయం అయినప్పుడు దాన్ని చర్చించే విధానం వేరుందండి. అంటే సైన్స్ కి కేవలం సైన్స్ మనం చెప్పదలసింది ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్ ఏమిటో చెప్తాం. రాజకీయాల గురించి మాట్లాడితే ఎవరు ఏం చేస్తున్నారు అనేది అది రాజకీయ పరమైనటువంటి చర్చ. ఇవన్నీ ఇంటర్నెట్ అండి. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం కాదు సార్. అవును సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీకు అందుకనే మీకు చెప్పింది లాస్ట్ టైం నేను మాట్లాడిన దానిలో కూడా జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అందుకనే పాలిటిక్స్ లోకి వెళ్లకుండానే మాట్లాడదలుచుకుంటే అలాంటి విజనరీ లీడర్ తో స్టార్ట్ అయ్యి ఈ రోజు మనం ఎలాంటి టర్మ్ తీసుకుంటున్నాం. 100 మంది కౌరవులు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనే ఒక ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పబ్లిక్ లో మాట్లాడేటంత హీన స్థితికి దిగజారిపోయాం కదా సార్. ఇలాంటి వాటి గురించి మనం చర్చించుకునే స్థాయికి దిగజారిపోతే ఇంకా సైంటిఫిక్ టెంపర్ని ఎక్కడ పెంచుతాము. ఇది మన దేశంలో ఏ మాత్రం అభివృద్ధి సాధించినా కూడా దానికి కారణం మన శాస్త్ర సాంకేతిక సంస్థల ఎస్టాబ్లిష్మెంట్, దానికి తోడు మన అప్పటి పబ్లిక్, అప్పుడున్న జనాలు దాన్ని రెండు చేతుల అవగాహన చేసుకొని చదువుకొని మీలాంటి వాళ్ళందరూ కష్టపడడం వల్ల దేశ నిర్మాణం జరిగింది. మరి ఇప్పుడు అలాంటి దాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిపోతాం, దాన్ని ఇప్పుడు అంధభక్తిలోకి, అంధవిశ్వాసాల్లోకి నెడతాం అంటే దాన్ని సైంటిఫిక్ టెంపర్మెంట్ కలిగిన ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉంది. అందరినీ జాగరూకత చేయాల్సిన అవసరం కూడా మన మీదే ఉంటుంది సార్. ఎందుకంటే మనందరం సైన్స్ యొక్క ఫలాలను చూసిన వాళ్ళం కాబట్టి
దాని యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత కూడా వహించాల్సిన, ఎంతో కొంత బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది అనేది పాయింట్. రెండు వేరు అంశాలు మీరు చెప్పింది నేను కూడా అంగీకరిస్తాను. సైన్స్ వేరు, విశ్వాసాలు వేరు, రెండింటిని కలగాపులకం చేయకూడదు అనేది ఖచ్చితమైన అంశం. కాకపోతే ఇక్కడ జరుగుతున్న సామాజిక వాస్తవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత ప్రయత్నాలు సమాజంలో చేయాలనేది పాయింట్ ఆఫ్ వ్యూ సార్. I will add, Srinivas, that here we teach children from very young age that belief system and science are different domains. They should not be mixed. They have to be watertight separation between them. That is what is needed, as several speakers mentioned, that we need to teach them in the middle school and high school, and that way, and also college. So you don't end up with a vice chancellor going to temple and doing something and putting it on the public. Okay, thank you. సో ఐ థింక్ అందరూ మాట్లాడారు అనుకుంటా. ఎస్. సో మనకు ఈ ఎసెన్స్ జూమ్ సెషన్ లో వరుసగా సైంటిస్ట్ల గురించి నెక్స్ట్ ఫ్యూ ఇండియన్ సైంటిస్టుల గురించి ఎస్పెషల్లీ మనం కంటిన్యూస్ గా చేయబోతున్నాము. ఇక్కడ మనం ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తించాల్సింది ఏంటంటే, ఈ రోజు ఉండేటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ లలో సైంటిస్ట్ కావడం కంటే ఒకప్పుడు అంటే 1900 టైమ్స్ లో 19th సెంచరీ లాస్ట్ నుంచి 20th సెంచరీ మిడ్ వరకు ఉండేటువంటి ఇండియాలో, ఎస్పెషల్లీ బ్రిటిష్ రూల్, కొలోనియలిజము అండ్ ఇవన్నీ ఉన్న తరుణంలో ఇలాంటి బోస్ లాంటి వాళ్ళు, ఎస్ఎన్ బోస్ లాంటి వాళ్ళు రావడము, అంటే ఇంతకుముందు కూడా ఈ ప్రశ్న కూడా రేస్ చేశారు, వాట్ మేడ్ దెమ్ టు బి ఎ సైంటిస్ట్, దట్ ఈస్ విచ్ ఈస్ వెరీ ఏదో ఒక ప్యాషన్ కానీ టువర్డ్స్ దట్ సైంటిఫిక్ టెంపరమెంట్ ఇన్సైడ్. ఇప్పుడు మనం ఇంత చెప్తున్నా కూడా స్టిల్ వీఆర్ రిసార్టింగ్ టు ద సూపర్స్టిషన్స్. ఇన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా కూడా, ఇంతగా శాస్త్ర సాంకేతికంగా మనం ముందుకు వెళ్తున్నా కూడా, the more we are going towards the superstitions, religion, all the things. But అలాంటి సిచ్యువేషన్స్ లో రిలీజియన్ ని కేవలం మన ఇంటికి మాత్రమే పరిమితం చేసుకొని శాస్త్ర సాంకేతికంగా అత్యున్నతంగా ఈవెన్ ఐన్స్టీన్ లాంటి గొప్ప, అంటే ఐన్స్టీన్ గొప్ప అంటే వెస్టర్న్ వరల్డ్ వాజ్ ఆల్మోస్ట్ సైంటిఫిక్. బట్ ఇండియా లాంటి ఒక లో ఇన్కమ్ ఒక కొలోనియల్ కంట్రీ నుంచి వచ్చి హీ మేడ్ హిస్ పొజిషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ సైన్స్ గా అంత గొప్పగా వెళ్ళడం అనేది రియల్లీ ఛాలెంజింగ్. ఐ ఫీల్ దిస్ పర్సన్ ఈస్ సంథింగ్, అంటే వాళ్ళందరూ కూడా సంథింగ్ యాక్చువల్లీ not of ఏదో ఊరికే అయిపోలేదు వాళ్ళు. they are having some inside deep thought and deep insights. That's the reason why I think they are very much relevant today to talk about them, because అలాంటి సిచ్యువేషన్స్ లోనే how could they make themselves to be scientists. బట్ ఇప్పుడున్న ఇలాంటి దానిలో మనం ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది, బట్ వీఆర్ లాగింగ్ బిహైండ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీనివాస్ గారు ఇలాంటి మంచి టాపిక్స్ తో రావడము, దట్స్ వండర్ఫుల్ థింగ్. ఇంకా ఇలాంటివి ఇంకా మనం ఎక్కువ ముందర తీసుకుని వెళ్దాము. అండ్ థ్యాంక్ యూ ఆల్. సీనియర్ మంచి పాయింట్ చెప్పారు. they didn't choose the science chose them. That's true. Preksha, please do vote of thanks. I think Vijay Bhaskara sir wanted to speak something. Yeah, please Vijay Bhaskara. యాక్చువల్లీ సైన్స్ ని మొత్తాన్ని మనం అంత చెప్పకుండా, సైన్స్ ఎట్లా డెవలప్ అయింది, ఫిజిక్స్ అంటే ఏంటి, కొన్ని పుస్తకాలు అసలు పిల్లలకి ప్రొవైడ్ చేయకుండా సైన్స్ ఇది మతం ఇది అని చెప్తున్నాం. వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా సైన్స్ అంటే ఎట్లా తెలుస్తుంది, మతం అంటే ఎట్లా తెలుస్తుంది, అది మనం ప్రొవైడ్ చేయకుండా, అంటే స్పీచ్ లో హేతువాద సంఘాలు, నాస్తిక సంఘాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు సైన్స్ అంటే ఏంటో అందుబాటులో లేదు, మతం అంటే ఏంటో అందుబాటులో లేదు. పిల్లలకి వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ పెంచాలని మనం ఊరికి స్పీచ్లు ఇస్తా ఉన్నాం. వాళ్ళకి అందుబాటులో సమాచారం ఉంచి అప్పుడు మతమో సైన్స్ ఏదో సైంటిఫిక్ టెంపర్ ఏదో చెప్పాలి. ఏం లేకుండా బ్లైండ్ గా సైంటిఫిక్ టెంపర్ పెంచాలి అని మనం ఊరికి స్పీచ్లు ఇస్తా ఉన్నాం. లేదు, యాక్చువల్లీ అంటే ఇక్కడ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మతానికి ఎగ్నెస్ట్ సైన్స్ కాదు, సైన్స్ ఎగ్నెస్ట్ కాదు. అవునవును. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వెన్ మతమే అల్టిమేట్, సైన్స్ తక్కువ అనే ఒక ధోరణి కానీ, రెండోది మతాన్ని ప్రభుత్వాలు ప్రమోట్ చేసే విధానం కానీ, ఈ ప్రమోట్ చేసే విధానంలో ఉండేటువంటి మూఢనమ్మకాలను రెచ్చగొట్టడం కానీ, వాటిని ఓట్లకు అనుకూలంగా మార్చుకోవడం కానీ, వీటి మీద చాలా పెద్ద సమస్యాత్మకంగా ఉంది. ఆల్సో దే వాంట్ టు క్రిటిసైజ్ దట్, బట్ ఇన్ ద ప్రాసెస్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక పాయింట్ క్రిటిసైజ్ చేసే బదులు మొత్తాన్ని క్రిటిసైజ్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క పాయింట్ ఇక్కడ క్రిటిసైజ్ చేస్తాం, మొత్తం అసలు మతాన్ని మనం పందిరేద్దాం అనేది. బట్ ఇప్పుడు మనం కనుక చూస్తే ఎస్ఎన్ బోస్ గారు కావచ్చు, తర్వాత జగదీష్ బోస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దే ఆర్ గుడ్ రిలీజియస్ పీపుల్. దే ఆర్ ఇన్సైడ్ ఇంట్లో, అది మతం అనేది ఇంట్లో ఉండుకోవచ్చు, మనకు భగవంతుని మీద భక్తి ఉండడం లేకపోతే నమ్మకం ఉండడం, దట్స్ నాట్ ఎ సీన్ యాక్చువల్ గా. దానికి సైన్స్ కి ఎలాంటి సంబంధం. ద ప్రాబ్లమ్ ఈస్ వెన్ ఇట్ ఈస్ బికమింగ్ ద మెయిన్ నరేటివ్ ఇన్ ద సొసైటీ. సైన్స్ ఇస్ నథింగ్ బిఫోర్ దట్ అని అన్నప్పుడు వీళ్ళకి కూడా ఒక క్లూ లేకుండా మొత్తాన్ని డిస్కార్డ్ చేసే ఒక సిచ్యువేషన్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ థింక్ దిస్ ఈస్ హై టైమ్ ఫర్ అస్ టు టెల్ దట్. అట్ ద సేమ్ టైం సైంటిస్టుల యొక్క గొప్పతనాన్ని చెప్తూ, వీళ్ళందరూ కూడా ఒక రకంగా నిజానికి వాళ్ళు ఎథీస్టులు కాదు, దే ఆర్ థీస్ట్, బట్ దే లిమిటెడ్, వాళ్ళకి చాలా లిమిటెడ్ గా
భగవంతుడు యొక్క అదొక ఫీలింగ్ అనుకోవచ్చు, లేదా అదొక గొప్ప వాళ్ళ వ్యక్తిగతమైన ఇది అంతే. వ్యక్తిగతం. ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. సో ఆ పర్సనల్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పాల్సిన అవసరం కూడా ఉందనుకుంటున్నాను నేను. I want to hear the views of Srinivas Madila and the speaker and Srinivas Bulusu about the Vijay Bhaskar's question. I suggested that we should teach the kids in the beginning. So I want both of their opinions because both of them are scientists. ఐ థింక్ నేను అనుకోవడం, నేను ఇంతకుముందు కూడా చాలా 2-3 సార్లు ఇదే విషయం చెప్పాను. ఐ థింక్ మనం స్టూడెంట్స్ కానీ లేకపోతే చిల్డ్రన్ కానీ సైన్స్ టీచ్ చేయాల్సి వచ్చినప్పుడు సైన్స్ విజయాలని, సైన్స్ యొక్క రహస్యాలని వాళ్ళకి ఉత్కంఠభరితంగా చక్కగా వివరించి చెప్పగలిగినప్పుడు వచ్చే సక్సెస్ మనం వాళ్ళ విశ్వాసాలని, వాళ్ళ యొక్క మిగిలిన అస్తిత్వపు విషయాలు లైక్ రిలీజియన్ ఇలాంటి వాటిని క్వశ్చన్ చేయకుండా చేస్తే వచ్చే సక్సెస్ ఎక్కువ అని నాకు క్లియర్గా నేను ఐ ఫీల్ దట్. అంటే మనం వీ షుడ్ నాట్ అడ్రస్ అన్నెసెసరీలీ ది బిలీఫ్ సిస్టమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ try to propagate science. Science is a hero in itself. సైన్స్ తనే ఒక పెద్ద నాయకుడు, ఈ ప్రపంచ గతినే మార్చిన ఒకనొక అతి గొప్ప సాధనం అది. సో దానికి వేరే దాన్ని డిస్ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ స్టాండ్స్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. True, sir. I coincide with that. Science should be dealt with as a science subject. That's all. In the sense that should make the people interested towards learning that. ఆ ప్రాసెస్ లో మీరు ఏ రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు, ఎలా చెప్తారు అనేటువంటిది రకరకాల టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ రీచ్ ద స్టూడెంట్, ఇట్ షుడ్ బి లాజికల్, ఇట్ షుడ్ బి ఏబుల్ టు కన్వే ప్రాపర్లీ వాట్ యూ ఆర్ సపోజ్ టు టీచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్స్. దట్ షుడ్ బి సైన్స్ ఓన్లీ. బిలీఫ్ సిస్టమ్ ని సైన్స్ లాగా చెప్పాల్సిన అవసరం లేదు, సైన్స్ ని బిలీఫ్ సిస్టమ్ లాగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టాండ్స్ and it should be left for individual, whichever he is comfortable with. If he is good with the science and he wants to continue with the science on his own, in his own way, he can continue believing the God. In case if somebody wants to believe, like doesn't believe the God and wants to learn science, there is no bar in it. They can do that as well. It's up to individual. Of course, as a teacher, he needs to confine himself to teach the scientific facts in a science class. That's what I feel like. Like in case if any such system is brought in, at least for namesake discussion, involving some kind of superstitions, a teacher has a responsibility to see that, to separate the milk and water from each other. You should say which one is superstition and which one is science. That responsibility lies on the shoulders of this science teacher. This is what I require. I feel like sharing with you as a science teacher. Thank you, sir. Thank you. Thank you very much. When I studied in 1972, 75 in my science classes in my high school, teachers never involved religion in it. But as you, Srinivas Madila, said, when somebody brought a point in the school, some kid about superstition, and the teachers explained, as you mentioned, one is a superstition, doesn't have any evidence, and the other one has evidence, so they should be kept separate. That's what we were taught. I don't know now because I don't live in the country anymore. So that's why I'm asking the teachers to explain to me how they do that. Thank you. Thank you, Dave. Srinivas Madila, I would like to know what's your background. Do you mind telling me? You did an incredible job in explaining an Indian scientist. Like I suggested a MS, Dr. MS. Yes, sir. Yes, sir. I noticed. Swaminathan. Yes, sir. Yes, sir. I noticed that. MS Swaminathan, he was asking me to, to make a discourse on that. Yeah, we'll do, sir. Definitely. And my background is actually, I'm in the teaching field. For the past 30 years, I've been teaching organic chemistry at different levels, school, college, as well as the competitive level, like these students appearing for the competitive exams. So, this is my background. Reddy, he was with us, Essence Group, since long, actually. Almost from the beginning. From the beginning. Garu, he's with us, actually. So, he has not joined in our WhatsApp group, but he was in with your Facebook group. So, okay. And he's a very good friend of mine, and is a wonderful person. He's a poet, he's a writer. He published 2 books of his poetry. Okati answer adi sorry.
నీలకంఠేశ్వర శతకం అని నీలకంఠేశ్వర శతకం ఒకటి, అండ్ ఇంకోటి హంసనాదం. ఎస్. Oh, thank you very much. I loved Satakalu when I was a kid in Vayaman Satakam and chadiva chinnappudu. I loved poetry. Thank you. Nice, so nice. So thank you. I think it's time for us to say bye, good night. Muddal Srinivas gariki once again thank you. Sir, thank you, sir. Preksha out of thanks చెప్తుంది. Yeah, please Preksha మర్చిపోలేదు ఈసారి. Good evening, everyone. Good evening, ladies and gentlemen. I'm sorry I will not be able to open my camera. Like I have a internet issue at my home. So a very good evening to all the ladies and gentlemen present here. It was a very interesting and interactive session to have Srinivas Maddali garu in this session, enlightening us with a lot of knowledge on physics. So I am Preksha. I'm working as an application scientist. I would like to propose a vote of thanks for this session on behalf of the Essence Group. I would like to extend my heartfelt gratitude to Maddali Srinivas sir for taking us on such an insightful and enriching journey today. So your explanation starting from the British era to the introduction of English education and how it has shaped scientific development in India was truly eye-opening. Like it was mesmerizing to hear from you. So you made complex topics so easy to us to understand and beautifully connecting history with modern science. Your clear and detailed explanation of the Bose-Einstein statistics, the discovery of bosons, the concept of Bose-Einstein condensate, and how all of this eventually paved the way for the discovery of Higgs boson, the God particle, was simply outstanding. The way you brought alive the story of Satyendranath Bose and his incredible contributions has left us all inspired and eager to learn more. I would also like to thank all the wonderful participants, the students, the parents, and knowledge seekers, whoever are present here, for your active listening, thoughtful questions, and enthusiastic participation in the chat box, and as well as asking your questions in the session. Your energy has added so much of value to this session. A special thanks to the entire Essence Group team for organizing such a wonderful series on Indian scientists and ensuring everything ran smoothly. Let's continue to celebrate the brilliance of Indian scientists and carry forward their legacy for learning, learning and discovery. Thank you once again, sir, and we look forward to seeing you all in our upcoming sessions. And Srinivas sir, we are truly looking forward to learning about more great Indian scientists from you in the very upcoming sessions. It was great having you in this session. Thank you. Yeah. It's a pleasure. Thanks.